ఖమ్మం పోలీసులు అత్యుత్సాహం చూపించారు. వైఎస్ జగన్ జన్మదిన సందర్భంగా అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీశ్రీ సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ గట్టయ్య సెంటర్ వరకు ప్రశాంతంగా సాగింది. టీడీపీ కార్యాలయం సమీపంలో కొందరు టీడీపీ నేతలు అక్కడి వాచ్మెన్ సెల్ ఫోన్లో చంద్రబాబు వీడియోలు చూపిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పచ్చనేతలు కుట్రతో వాచ్మెన్తో ఫిర్యాదు చేయించారు. 11 మంది వైఎస్ జగన్ అభిమానులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి 8 మందిని అరెస్ట్ చేశారు. పచ్చనేతలు కావాలనే కేసులో ఇరికించారని అభిమానులు ఆరోపించారు. పోలీసు వాళ్ళు కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. ఏం చెప్పారంటే మా చేతిలో ఏం లేదండి, పైనుంచి మాకు బాగా ఒత్తిళ్లు ఉన్నాయి, ఇది రాజకీయ ప్రేరేపితంగా పెట్టిన కేసు కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం, మాకు కూడా సానుభూతి ఉంది వాళ్ళ మీద, కానీ మేమేం చేయలేని పరిస్థితిలో ఉన్నాం, ఇక చట్టం తన పని తాను చేసుకుపోతుంది కాబట్టి మేము ఈ పని చేస్తున్నాం అన్నారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, కేవలం తెలుగుదేశం పార్టీలో కేవలం వాళ్ళ పాత అభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ అన్యాయంగా అక్రమంగా సంబంధం లేని వాళ్ళు ఇవాళ కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ విజువల్స్ చూడలేదు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఇట్లా జరుగుతుంది. కావాలని ఈ ర్యాలీని చూసి ఓర్చుకోలేని కొంతమంది రాజకీయ నాయకులు ఇట్లా చేయటం ఇది కరెక్ట్ కాదు. ఈ జైల్లో పోయిన వాళ్ళు కూడా వాళ్ళు లేని వాళ్ళు కావాలని పార్టీ పూర్వంగా చేశారు కాబట్టి మన పార్టీకి కావాల్సిన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేయంగా ఏంటంటే మా కార్యకర్తలు మేము కావాలని మేము చేసుకొని మేము ఖచ్చితంగా మా కార్యకర్తలు మేము నిలవబెట్టుకుంటాం, మేము బెయిల్ పెట్టేసుకుంటాం.